హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రేయా బ్లెస్సన్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? మీకోసం ఈ చిన్న ముచ్చట. ఎవరైనా సరే మీతో ఎలా ఉంటున్నారనేది నిజం కాదు, మీ వెనకాల వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారా అనేది మాత్రమే వారి యొక్క నిజ రూపం నువ్వు తెలుసుకోవాలి. ఒక వ్యక్తి నీతో సడన్గా మాట్లాడడం వదిలిపెట్టారు, నిన్ను దూరం చేస్తున్నారంటే వాళ్ళు నీ వెనకాల పెద్ద గోతులు తీస్తున్నారు, పెద్ద కుట్ర పన్నుతున్నారు అనేసి మాత్రం అర్థం చేసుకో. అంతేకాని ఓ ఊరికైనా బాధపడిపోతూ నీ విలువైన కన్నీటిని వృధా చేసుకోవద్దు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని దిగజార్చుకోవద్దు. వాళ్ళ దగ్గర నువ్వు ఇంకా తక్కువ అయిపోవద్దు. నిన్ను నువ్వుగానే ఉండు. ఈ సమాజం ఎటువంటిదంటే అవసరానికి వచ్చి వాళ్ళ అవసరం తీరాక పో అని చెప్పేవాళ్ళు మాత్రమే ఎక్కువైపోయారు. అంత మాత్రాన నిన్ను నువ్వు తగ్గించుకుంటావా? అస్సలు నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు. ఎప్పుడు పులి పులిగానే ఉండాలి, అంతే కదా? కాబట్టి ఎవరు అనవసరమైన స్నేహాల కోసం, ప్రేమల కోసం బలి కావద్దు, బాధపడవద్దు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పెళ్ళైన వాళ్ళైతే నీ భార్య బిడ్డలతో సంతోషంగా ఉండండి, ఓకేనా? అంతేకాకుండా ఈ లోకానికి ఎవ్వరికీ శాశ్వతం కాదు. మనము ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఒక చుట్టంగానే మాత్రమే. అది ఎంతకాలం? ఆ భగవంతుడు రమ్మని వరకు. అలాంటప్పుడు ఎవరి కోసమో నీ యొక్క జీవితాన్ని బలి చేసుకుంటావా, పాడు చేసుకుంటావా? అలా కాకుండా ఉన్నంతకాలం సంతోషంగా నీ కుటుంబంతో నువ్వు ఉంటే ఎంత బాగుంటుంది. నీ తల్లిదండ్రులు నిన్ను కన్నది ఎందుకు? ఎవరి కోసం? చనిపోవటానికి కోసమా? ఎవరి కోసమో బాధపడటం కోసమా? కాదు. నీ అమ్మ నాన్న నిన్ను కన్నది నిన్ను నువ్వుగా నీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలి, అంతే కదా? సడన్గా ఇప్పుడు మన పేరెంట్స్కి ఏదైనా అయిందనుకో బాధపడాలి, అంతేకాని ఎవడో వచ్చి ఎవరితో వచ్చి మనల్ని బాధ పెడితే మనం బాధపడిపోవాలా? ఇలాంటివన్నీ విడిచిపెట్టి మీ పిచ్చి ఆలోచనల్ని వదులుకొని మిమ్మల్ని మీరుగా బ్రతకండి, ఓకేనా? ఇది కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.